సీక్వెల్స్ అంటే యూజువల్లీ ఒక ఫీలింగ్ వస్తది కదా మనకి. ఫస్ట్ పార్ట్ బెటర్ అని. కానీ 'దురంధర్ 2' ఆ రూల్‌ని బ్రేక్ చేసింది అనిపిస్తుంది. 4 అవర్స్ మూవీ బట్ ఎక్కడ అంత బోరింగ్‌గా అనిపించలేదు. ఇట్ జస్ట్ గోస్ ఆన్. ఇప్పుడే 'దురంధర్ 2' చూసాను. అండ్ స్ట్రెయిట్‌గా చెప్పాలంటే మూవీ నాకు బాగా నచ్చింది. జనరల్లీ సీక్వెల్స్‌కి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్. ఫస్ట్ పార్ట్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సినిమా వస్తది. సమ్‌హౌ మనకి కనెక్ట్ అయిపోతుంది. అండ్ అది బాగా నచ్చేస్తది. దానికి సీక్వెల్ వస్తదంటారు. ఆ వస్తున్న ప్రాసెస్‌లో మనం మన ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం పెంచుకుంటాం. ట్రైలర్ చూస్తాం. ఆ ప్రెషర్ ఇవన్నీ బిల్డ్ అయ్యి జనరల్లీ మనకి సీక్వెల్స్‌కి అంత సాటిస్ఫాక్షన్ రాదు. బట్ ఈ సీక్వెల్ వచ్చేసరికి కొంచెం సాటిస్ఫై చేసిందనే చెప్పాలి. ఆ బిల్డ్ అయిన ప్రెషర్‌ని 'దురంధర్' బానే హ్యాండిల్ చేసింది. నాకు మూవీ స్టార్ట్ అయిన విధానం చాలా బాగా అనిపించింది. అన్నెసరీ షార్ట్స్ లేవు. లాగ్ ఏం లేదు. స్ట్రెయిట్‌గా స్టోరీలోకెళ్ళిపోతది. కట్ టు ద పాయింట్, టు ద క్యారెక్టర్, టు ద కథ. హీరోని ఎందుకు పిక్ చేశారు? వాడినే ఎందుకు ఈ ఆపరేషన్‌కి పంపించారు? వాడికున్న బ్యాక్ స్టోరీ ఏంటి? ఇదంతా ఎస్టాబ్లిష్ అవుతూ వెళ్తది. ఎవ్రీథింగ్ క్లియర్‌గా పిన్ పాయింట్‌గా చూపిస్తారు. వాడి స్కిల్ సెట్ ఏంటి? వాడు ఎలా ట్రైన్ అయ్యాడు? అవన్నీ చూపిస్తారు. నాకు 'దురంధర్' ఫస్ట్ పార్ట్‌లో బాగా కనెక్ట్ అయింది ఏంటంటే రాగ్స్ టు రిచెస్ జర్నీ లాగా 'దురంధర్' వాళ్ళ టీమ్‌లో ఒక చిన్న పర్సన్ నుంచి కింగ్ ఆఫ్ లారీలాగా ఎలా ఎదుగుతాడో అనే ట్రావెలింగ్ ఎప్పుడు జనరల్లీ బావుంటది. బికాజ్ స్క్రాచ్ నుంచి పైకెళ్ళేది. ఇక్కడ పైకెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఎళ్ళిపోయిన తర్వాత ఏ డెసిషన్స్ తీసుకున్నాడు అనే పాయింట్ మీద కథ ఎక్కువుంటది. సో, జీరో నుంచి రైజ్ అవ్వడం, ఆ స్ట్రగుల్, ఆ గ్రోత్ చివర్లో ఏం జరిగింది. స్క్రీన్ మీద చూస్తే వచ్చే కిక్ ఎవరు. అండ్ 'రణ్వీర్ సింగ్' హి జస్ట్ నెయిల్డ్ ఇట్. ఆ ఎనర్జీ, ఆ ఇంటెన్సిటీ, ఆ ఎమోషన్ క్యారెక్టర్‌లో ఫుల్‌గా ఇమర్స్ అయిపోయారు. పర్ఫార్మెన్స్‌కి తిరుగులేదనిపించింది. అల్లాడించేశారు. సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా రాశారు. చాలా మందికి ప్రాపర్ ఆర్క్స్ ఉన్నాయి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ గానీ, విలన్ క్యారెక్టర్ గానీ ప్రతి పర్సన్‌కి ఒక ప్రాపర్ ఆర్క్ బిల్డ్ చేశారు. అండ్ మోస్ట్‌లీ సాటిస్ఫైయింగ్‌గా అనిపించాయి. అండ్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 3½ అవర్స్ అనుకుంటే, సెకండ్ పార్ట్ 4 అవర్స్, పోనీ 3½ అవర్స్ యావరేజ్ చేసుకున్న 2 పార్ట్‌లు కలిపి 7 గంటల సినిమా వచ్చింది ఇప్పటిదాకా. 7 గంటల సినిమా డెలివర్ చేశారంటే ఎంత సినిమా తీశారు? ఎంత ఎడిట్‌లో పోయుంటది? స్క్రిప్ట్ మీద ఐడియా ఉంటే వచ్చుంటది కంటెంట్. నిజంగా షాకింగ్ ఈ విషయం మాత్రం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 'ఆదిత్య' గారు మూవీ మేకింగ్‌లో చాప్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా! ఈ మూవీలో కూడా మనం 'దురంధర్‌లో' కూడా చాప్టర్స్ చూసాం. అండ్ 'దురంధర్' సెకండ్ పార్ట్ 'రివెంజ్‌లో' కూడా చాప్టర్స్ వచ్చాయి. అండ్ చాప్టర్స్‌లో నాకు 'గోస్ట్ ఫ్రమ్ ద పాస్ట్' అనే చాప్టర్ కొంచెం బాగా నచ్చింది. అది నాకు పర్సనల్ హైలైట్. అండ్ సినిమాకి ఇప్పుడు మేజర్ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే క్లైమాక్స్. సీరియస్‌లీ అదిరిపోయింది. ఈ క్లైమాక్స్ థియేటర్స్‌లో వెయిట్ చేసి 4 గంటలు ఎండ్ అయ్యాక చూస్తేనే వచ్చే హ్యాపీనెస్ వేరు. మనం ఎక్కడ చూసినా గాని అది రాదు. ఎండ్ క్రెడిట్స్ కూడా జస్ట్ నేమ్స్ కాదు. అది ఎక్స్‌పీరియన్స్‌తో ఫీల్ అయ్యే సిట్యుయేషన్. ఎవ్రీథింగ్ ఒక సింపుల్ ఫోన్ కాల్ కూడా అదిరిపోతది. అండ్ క్లైమాక్స్ అలా ఇచ్చేసారు. ఓవరాల్‌గా 'దురంధర్ 2' ఈస్ ఎ సాలిడ్ సీక్వెల్. 4 అవర్స్ ఉన్నా ఎంగేజ్‌మెంట్ మాత్రం డ్రాప్ అవ్వలేదు. క్వాలిటీ, పర్ఫార్మెన్స్, స్టోరీ టెల్లింగ్ అన్నీ టాప్ నాచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 7 గంటలు వచ్చాక కూడా దే ఆర్ సేయింగ్ వన్ మోర్ పార్ట్ యెట్ టు కమ్. అంటే ఇంక ఎంత సినిమా తీశారు? ఏం చేస్తున్నారు? అనేది ఇంక చూడాలి. అండ్ సీరియస్‌లీ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. థర్డ్ పార్ట్ కూడా వస్తది అంటున్నారు. సో, మళ్ళీ ఇంకో 4 అవర్స్ వస్తే బావుండు. ఆ 4 అవర్స్ ఇవ్వాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. అండ్ నన్నడిగితే ఇట్స్ డెఫినైట్‌లీ వర్త్ యువర్ టైమ్. గో అండ్ వాచ్ ఇట్.